నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఎండమావేనని, యువత బెట్టింగ్లకు పాల్పడరాదని హెచ్చరించిన సిఐ ఇస్మాయిల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రుద్రంతో చిత్ర నివాళి అర్పించిన మాణిక్యరావు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. పైల వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ నివాళులు. అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్ లో చోరీ. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్ లో చోరీ. ఐపీఎల్ సీజన్ లో యువత సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, ఇది కేవలం ఎండమావేనని గ్రహించాలని నంద్యాల 2వ పట్టణ సిఐ ఇస్మాయిల్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు. అలాగే పరీక్షల ఫలితాలంటే భయపడుతూ విద్యార్థులు తమ విలువైన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని, పాస్ ఫెయిల్ అన్నది సహజమని, మరో అవకాశం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను ఇస్మాయిల్, నంద్యాల 2 టౌన్ ఇన్స్పెక్టర్. నంద్యాల పట్టణంలో రౌడీ హిస్టరీ షీటర్స్ అంటే రౌడీలు, తర్వాత సస్పెక్ట్స్, కేడీలు, హైడ్ అసాసిన్స్, వీళ్ళందరినీ హిస్టరీ షీటర్స్ అంటారు. వీళ్ళ మీద కట్టుదిట్టమైన నిఘా వేయడం జరిగింది. సో వీళ్ళు ఎలాంటి కేసు ఇదైనా వాళ్ళ మీద ఎలాంటి క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ప్రతి కదలికను పోలీసు టెక్నికల్ గా మరియు మాన్యువల్ కూడా మేము వాళ్ళ మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాము. గౌరవ ఎస్పీ గారు మరియు ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు చాలా స్ట్రిక్ట్ గా మేము వాళ్ళ మీద విజిలెంట్ నిఘా పెట్టడం జరిగింది. సో దయచేసి మీ పిల్లలు కూడా వాళ్ళ మీద నిఘా పెట్టండి. వాళ్ళు ఎలాంటి క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాము పేరెంట్స్ కి. ఒక 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయినా అంటే ఆటోమేటిక్ గా రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది, అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లలు, యూత్ వారి విషయంలో పేరెంట్స్ గట్టి నిఘా ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏమి మీరు చూస్తున్నారా, మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలా లోకల్ పోలీస్ స్టేషన్ రండి, మా పిల్లడు ఈ విధంగా మేము చెప్తే కూడా ఉండలేడు, ఈ విధంగా ఉంది అంటే మేము కౌన్సిలింగ్ కూడా చేస్తాము. దయచేసి యూత్ కు మరియు స్టూడెంట్స్ కు మేము కోరేది అంటే క్రైమ్ లో ఇన్వాల్వ్ కావద్దు. మీరు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినంటే మరి షీట్స్ ఓపెన్ చేస్తారా, అవి లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఎవరితో రికమెండ్ చేసినా అది క్లోజ్ చేయరు. ప్రతి సండే కౌన్సిలింగ్ పేరుతో మేము పోలీస్ స్టేషన్ పిలిపిస్తాము. దయచేసి క్రైమ్ లో ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పుడు ఆల్రెడీ షీట్లు ఉన్న వాళ్ళు వారు ఏంటంటే ప్రతి సండే మేము పోలీస్ స్టేషన్ పిలిపిస్తాము. వారి యాక్టివిటీస్ ఏమి, వారి సెల్ ఫోన్ మేము ట్రాక్ చేస్తాము. వాళ్ళు మరి క్రైమ్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అది కూడా మేము చూస్తున్నాము. మరి కొత్తగా మరి డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు జియో ట్యాగింగ్ అని చెప్పి మేము కొత్తగా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చేస్తున్నాము. అందరూ రౌడీ షీటర్లు అందరినీ జియో ట్యాగ్ చేస్తాము. మరి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్, మరి ఈ ఆధార్ నంబర్స్ అవన్నీ తీసుకొని చేస్తాం. కాబట్టి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా షీట్లు ఓపెన్ చేయించుకోవద్దు అని చెప్పి మేము కోరుతున్నాము. హీరోయిజం వాళ్ళు ఎవరో ఇమిటేట్ చేసి ఏదో ఉన్న ఫలంగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకొని మీరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే షీట్లు ఓపెన్ అయితే ప్రతి సండే మీరు పోలీస్ స్టేషన్ రావాలి. కాబట్టి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మేము కోరుతున్నాము. పోలీసు ఖచ్చితంగా చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా, ఎస్పెషల్లీ షీట్లో ఉన్న వాళ్ళు దాంట్లో పాల్గొన్నారంటే కఠినమైన చర్యలు ఉంటాయి. మరి పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది. కొంతమంది మీ ప్రపోజల్ కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. నంద్యాల ప్రశాంతతకు మారుపేరు. ఈ వాతావరణం ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మా ఉన్నతాధికారుల ఉత్తర్వులు, మా ఆశయం కూడా అదే. ఖచ్చితంగా పబ్లిక్ కూడా దీనికి సంబంధించి మీకు ఏమన్నా రౌడీ షీటర్లు ఏమన్నా భయపెడిస్తున్నారు, లేకుంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లో ఏమన్నా ఇన్వాల్వ్ అవుతున్నారు,
మిమ్మల్ని థ్రెటన్ చేస్తా అని చెప్తే కంప్లైంట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి అయిన డిఎ మాణిక్యరావు తన రుధిరంతో డాక్టర్ అంబేద్కర్ చిత్రాన్ని గీచి నివాళి అర్పించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై తనకున్న ప్రేమాభిమానం, స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం చిన్ననాటి నుండే ఎంతగానో ఆకర్షితుని చేసిందని మాణిక్యరావు తన మాటల్లో పేర్కొన్నాడు. నా పేరు డి మాణిక్యరావు. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, నంద్యాల వాసిని, ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని నేను గీచాను. ఈయన చిత్రపటాన్ని నా స్వరక్తంతో నేను డ్రా చేశాను. ఎందుకంటే నాకు అంబేద్కర్ గారు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఆయన రచించిన రచనలు కానీ, ఆయన కొటేషన్స్ కానీ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి. అంతేకాకుండా ఈయన కల్పించిన మనకు రాజ్యాంగం హక్కు వలన, ఓటు హక్కు వలన మనము ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతి అయి ఉంటున్నాడు. కాబట్టి ఈయన నాకెంతో స్ఫూర్తిదాయకము. అందువల్ల ఈయన జయంతిని పురస్కరించుకొని నా స్వరక్తంతో ఈయన చిత్రపటాన్ని ఈ ఛానల్ని మీకు తెలియజేస్తున్నాను. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 7 బృందాలుగా ఏర్పాటు చేసి పట్టణంలో వాహనాలు నడుపుతున్న 50 మందికి పైగా మైనర్లను పట్టుకోవడం జరిగింది. వీరందరికీ మరియు వారి తల్లిదండ్రులకు మైనర్లు వాహనాలు నడిపితే కలిగే నష్టాలు, రోడ్డు భద్రతా నియమ నిబంధనలు, చట్టాలు, జరిమానాలు, మోటార్ వెహికల్ చట్టాలు తదితర అంశాలను వివరించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాల టౌన్లో నంద్యాల ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు కర్నూలు డిఐజీ సార్ ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్లో ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో నంద్యాల టౌన్లో మొత్తం 7 టీములు పెట్టి మొత్తం టౌన్ అంతా ఎక్కడెక్కడైతే మైనర్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతూ ఉందో అటువంటి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మొత్తం 50 మంది మైనర్లను మోటార్ సైకిళ్ళు నడుపుతూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు ఇంతకుముందు కూడా మేము సుమారుగా ఒక 4 నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ మీద ప్రతి ఆదివారము స్పెషల్ రైడ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడము, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినా కూడా పబ్లిక్లో ఎటువంటి మార్పు లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. దీని వలన వాళ్లకు బండి నడిపిన వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు, లేకుంటే అతని వలన వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు బండ్లు ఇచ్చి పంపడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు అదేవిధంగా రేట్ చేస్తే 50 మంది పిల్లలు వితౌట్ లైసెన్స్ కానీ ఏమి కానీ లేకుండా 12 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు మోటార్ సైకిల్ నడపడం జరిగింది. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మైనర్స్కి తర్వాత వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి చర్య తీసుకొని వాళ్లకు మళ్ళా ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి దీని మీద కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మిగతా నంద్యాల ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకి మైనర్లకు ఎవరికి బండ్లు ఇవ్వద్దండి. అలాగే మేజర్లు అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు మాడిఫైడ్ అయిన చలాన్ల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి 5,000, తర్వాత బండి ఓనర్కి 5,000, 10,000 రూపాయలు మినిమం చలానా పడుతుంది. కాబట్టి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. చిన్న పిల్లలు చేసిన పొరపాట్లకు మీరు 10,000, 15,000 ఫైన్లు కట్టుకొని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి చలాన్లు కూడా భారీగా ఉంటాయి. మీరు ఈ విషయం గ్రహించి జాగ్రత్తగా చట్టాన్ని ఫాలో అయ్యి ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా మీరు కూడా మీ పిల్లల్ని అదుపులో పెట్టుకొని ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళను సరిదిద్దుకుంటారని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో ప్రజల భద్రతే
మా ముఖ్యం కాబట్టి మాకు దాని కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినాము. మేమందరము మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని కోరేది ఏమంటే, దయచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నుంచి పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించి మీరు మిమ్మల్ని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం ఇప్పటికి 50 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 50 మైనర్స్ ఉన్నారు. దానిలో 50 మైనర్స్ యొక్క పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసినాం. సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు ఆశయ సాధనకై ఉద్యమిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ పైల వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మీనాక్షి సెంటర్ నంద్యాల ఆటో యూనియన్ కార్యాలయ ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. సిపిఎంఎల్ సీనియర్ నాయకులు మరియు కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి 15వ వర్ధంతిని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారు విద్యార్థి దశ నుండి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. మరి ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ప్రభుత్వ సర్వేయర్గా పనిచేశాడు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి ప్రభుత్వ టీచర్గా కొంతకాలం పనిచేసి యువకులను, విద్యార్థులను, కార్మికులను విప్లవ భావాలు రేకెత్తించి వారిని విప్లవ బాట పయనించడానికి ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశాడు. మరి శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను, కార్మికులను, ఆదివాసులను ఉద్యమానికి సన్నద్ధం చేశాడు. మరి నక్సల్ బరి పోరాటానికి సమానంగా జరిగినటువంటి శ్రీకాకుళ సాయుధ పోరాటంలో దాదాపు 350 మంది విప్లవ నాయకులు అమరులయ్యారు. అలాంటి వారిలో మరి ఈ యొక్క పంచాయతీ కృష్ణమూర్తి, సుబ్బారావు పానిగ్రహి, మరి ఆదిభట్ల కైలాసం, మరి డాక్టర్ భాస్కర్ రావు లాంటి అనేక మంది కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి సహచరులుగా ఉంటూ మరి ఈ యొక్క ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మరి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను వాటి యొక్క పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేసి ప్రజల్లో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి పైలా వాసుదేవరావు గారు. మరి నేడు కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ సమాజాన్ని నిలిచడానికి ప్రయత్నం చేస్తుంది. ఫాసిస్టు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాటాలకు సమాయత్తం కావాలని ప్రజలను చైతన్యవంతం పరచడానికి కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థి దశ నుండి వామపక్ష భావాలకు ఆకర్షణలై ఆయన పార్టీ కోసం ఎంతో కృషి చేస్తాడు. అదే ఆయన ఉద్యోగం కూడా సర్వేర్గా ఉద్యోగం పనిచేసి సర్వేర్ పార్టీ కోసం ఉద్యోగం కూడా మానేసి వాళ్ళ టీచర్ ఉద్యోగాలు పోయినాడు. టీచర్ కూడా మానేసి ప్రజలకు, విద్యార్థులకు వామపక్ష భావాలని ఆకర్షించి చేసి తర్వాత దానికి కూడా రాజీనామా చేసి శ్రీకాకుళం జిల్లాలో ప్రజల కోసం, బడుగు కోసం, రైతుల కోసం ఎంతో కృషి చేశాడు. ఆ కృషిని వాళ్ళ ఏమంటే పైల వాసుదేవరావు ప్రగుణ బలకాలని విద్యార్థి ఆదివాసుల కోసం దాన్ని కృషి చేశాడు. దాని నుంచి మనం అంతా గట్టి చేసుకొని సిపిఎం వాటికి వాళ్ళు చేసిన కృషిని మనం స్మరించుకుంటూ నంద్యాల పట్టణం పద్మావతినగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. ఆలయ కార్యనిర్వహణ సభ్యులు హాజరైన భక్తులకు అన్ని ఏర్పాట్లను చేపట్టి అన్న ప్రసాద వితరణ చేశారు.
सीता औंधवी अहल्या द्रौपदी तारा मंदावरी पांचाली दमयंचाली महापरिमलः हरिश्चंद्र జై శ్రీరామ్. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో యాదవల్లి కార్తికేయ స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది. నంద్యాల పరిసర ప్రాంతం నుండి భక్తులు అనేక మంది సీతారాముల కళ్యాణం మహోత్సవానికి హాజరైనారు. సీతారాముల కళ్యాణోత్సవం దర్శించి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం తీర్థప్రసాదాలు అన్నప్రసాదాలు పొందగలిగారు. జై శ్రీరామ్. జై శ్రీ. హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది నా అందరి ఆనందం కాదు, ఈరోజు వచ్చిన భక్తుల ఆనందము. ఎందుకంటే వెన్నెల్లో కళ్యాణం చూడడానికి చంద్రుడు అయ్యారు. ఆ చంద్రుని కోరిక మేరకు ఈ చంద్రుడు పూనుకొని ఈ కళ్యాణానికి నాంది పలికి అందరినీ రప్పించుకొని ఈ కళ్యాణం ముందుకు తీసుకురావడం జరిగింది ఈ అందరి సహకారంతో. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే రాబోయే కాలంలో ఎన్ని కార్యక్రమాలు అయినా చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయం నందు ఈరోజు శ్రీరాముల కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తాదులు విరిగా చేశారు. వీరందరూ కృతజ్ఞతలు. ఇలాగే ముందుగా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని, ఇంకా అభివృద్ధి తోడ్పడుతూ ముందుకు రావాలని కోరుతున్నాం. జై సార్. నంద్యాల పట్టణం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చంద్రశేఖర్ జనరల్ స్టోర్ నందు శనివారం రాత్రి షట్టర్ తెరిచి దొంగలు దుకాణంలో ఉన్న సిగరెట్లు, నగదును దొంగలించారని దుకాణ యజమాని ప్రసాద్ పేర్కొన్నాడు. సిగరెట్ల విలువ 30,000 అలాగే 20,000 నుండి 25,000 రూపాయలను చోరీ చేసినట్లు తెలిపాడు. దొంగతనం జరిగింది. అది ఎన్ని గంటలకు జరిగింది మనకు మాకు అది షట్టర్ ఓపెన్ చేసి సిగరెట్లు క్యాష్ ఇస్తున్నారు. సిగరెట్ విలువ వచ్చేసి 30,000 అవుతుంది. క్యాష్ వచ్చేసి 20,000 రాత్రి దొంగతనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఎండమావేనని, యువత బెట్టింగ్లకు పాల్పడరాదని హెచ్చరించిన సిఐ ఇస్మాయిల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రుద్రంతో చిత్ర నివాళి అర్పించిన మాణిక్యరావు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. పైన వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ నివాళులు. అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్ లో చోరీ. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనరల్ స్టోర్ లో చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.